పూర్వం 427వ సంవత్సరంలో కుమారగుప్త అనే రాజు 300కి పైగా ఎకరాల విస్తీర్ణతలో ప్రపంచంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ నిర్మించారు. అదే ఈ నలంద మహావిహార. ఈ యూనివర్సిటీలో 11కి పైగా విహారాలు, 14 ఆలయాలు, ఆశ్రమాలు, 300 గదులతో పాటు 90 లక్షల పుస్తకాలు, శాసనాలు, రాతపత్రాలు ఉన్న బ్రహ్మాండమైన గ్రంథాలయం ఉండేది. ఇక్కడ చదవడానికి చైనా, జపాన్, కొరియా, టిబెట్, మంగోలియా, కంబోడియా లాంటి అనేక ప్రదేశాల నుండి విద్యార్థులు వచ్చేవారు. 1193లో బక్తియార్ ఖిల్జీ అనే ముస్లిం మిలిటరీ జనరల్ కు భారతీయుల యొక్క మేధస్సు, జ్ఞానాన్ని చూసి అసూయ చెంది తన సైన్యంతో ఈ నలంద మహావిహారాన్ని పూర్తిగా కాల్చివేశాడు. అప్పుడు ఈ గ్రంథాలయం నాన్ స్టాప్ గా 3 నెలల పాటు మండుతూనే ఉండింది. ఈ నలంద యూనివర్సిటీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ప్రొఫైల్ కింద ఉన్న ఆ ఫుల్ వీడియోని ట్యాప్ చేయండి.